పులి కానీ సింహం కానీ వేటాడుకొని మాంసమే తింటాయి. మనం కూడా మేకని తిన్నాం, కోడిని తిన్నాం, అది కూడా మాంసం తిన్నాం కదా. దానికి విలువ ఉంది కదా, మనకు విలువ లేదని మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే తింటున్నాం కదా అంటారు కదా. మరి అందుకే విలువ లేదంటున్నా. పులి ఏం తినాలో అది తింటుందిగా, సింహం ఏం తినాలో అది తింటుందిగా, పంది ఏం తినాలో అది తింటుంది. నువ్వేం తినాలో అది తింటలే, అన్ని తినేస్తున్నావు. పందిని తినేస్తున్నారు, ఎలకలు తినేస్తున్నారు, కుక్కలు తినేస్తున్నారు, అదే స్కార్పియన్స్, తేలు తినేస్తున్నారు. ఇండోనేషియాలో రోడ్డు పక్కన పెద్ద పెద్ద పాములు, పైతాను, మళ్ళీ చిన్న పాము కాదు, దాన్ని పట్టుకుని నువ్వు ఆర్డర్ ఇస్తే దాని మూతికి స్టిక్కర్ వేసేస్తున్నాడు, ప్లాస్టరు, అంతే టక్ అలా కట్ చేసేస్తున్నాడు, దాన్ని తొలి తీసేస్తున్నాడు నీ ముందే. అదేదో అంటారు, అదేదో ఇలా పెట్టి గుండ్రంగా ఫ్రై గ్రిల్స్, నాకు తెలియదు, అది చేసి ఇచ్చేస్తాడు, తినేస్తున్నారు. అసలు మనిషి బతకడానికి ఇన్ని చంపేయాలా? ఇప్పుడు ఇవాళ భోజనమే చేయలేదు, నేను ఉన్నాగా, నేను ఒక్క భోజనం చేశాను మధ్యాహ్నం, ఉన్నాగా. అన్ని జంతువుల్ని పొట్టలోకి వెళ్ళాలా? ఓకే సరే, ఇప్పుడు వాల్మీకి ఎందుకు తలుచుకుంటాం? బికాజ్ హీ హ్యాడ్ వాల్యూస్. అతను బోయవాడిలో ఉంటే మనం మాట్లాడుకుంటామేంటి? బోల్డ్ మంది బోయవాళ్ళు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. వాల్మీకి ఫస్ట్ బోయవాడు తిరుగుబోతు అన్నీ డెకాయిట్ సార్, ఇంగ్లీష్లో డెకాయిట్. డెకాయిట్కి ఎక్కడన్నా మనం గౌరవిస్తామా? మరి వాల్మీకి ఎందుకు గౌరవిస్తున్నాం? బికాజ్ రచయించాడు, వాల్యూస్ ఉన్నాయి. రైటర్ అయితే సరిపోద్దా? మళ్ళీ తపస్సు చేశాడు, తపస్సు, గుణాలు సంపాదించాడు. ఆ గుణాలు సంపాదించడం వల్ల వాల్యూ ఎంత. ఓ మనిషికి గుణం ఇప్పుడు రాముడు నువ్వు చూడలే, నేను చూడలే, మరి ఎందుకు మనం రాముడు అంటే అసలు ఆ ఫీల్ వస్తుంది? గుణాలు, క్వాలిటీస్, నథింగ్ ఎల్స్. తిరుమలలో రీసెంట్గా చైర్మన్ గారు చేంజ్ అవ్వడం జరిగింది. ఆయన హిందూ కాదు, క్రిస్టియన్ అని మీరు బల్లగుద్ది వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని మీరు చెప్తున్నారు. హిందూ గుళ్ళో వేరే వాళ్ళు వర్క్ చేయొద్దా? మీరు హెచ్సిఎల్ అనే కంపెనీ ఉంది. హెచ్సిఎల్ ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, అందులో ఒక ఆయన ఎంప్లాయ్, అతను ఆ కంపెనీ పని చేస్తారని అందులో పెట్టుకున్నారు. అలాగే టాటా వాళ్ళది టీసీఎస్ అని ఉంది, లేకపోతే ఇంకోటి ఇన్ఫోసిస్ అని ఉంది, లేకపోతే విప్రో అని ఉంది. జీతం ఎవరు పే చేస్తారో వాళ్ళకి ఒబిడియంట్గా పని చేయాలి 100%. నువ్వు ఇక్కడ జీతం తీసుకుంటూ ఇంకో దానికోసం నువ్వు వర్క్ చేస్తే ఇక్కడ నువ్వు ఉండడం తప్పేగా. దేనికోసం వర్క్ చేస్తున్నాడు అంటారు తను? ఇప్పుడు ఉదాహరణకి టీటీడీలో ఒక నాకు తెలిసి 2,000 పైన గొర్రెలు ఉండొచ్చు. టీటీడీలో 2,000 పైన గొర్రెలు అంటే మీ లాంగ్వేజ్లో గొర్రెలు అంటే క్రిస్టియన్స్. ఓకే, నేను నా లాంగ్వేజ్ అంటే అసలు అన్యాయం. అసలు గొర్రె అనేది తిట్టు కాదు, ఫస్ట్ పాయింట్. ఓకే, చాలామంది ఫీల్ అవుతున్నారు గొర్రె అంటే తిట్టులాగా. సి మేరా భాయ్ ఎవరు బెహన్, అది తిట్టు కాదుగా. కాదు కదా. ప్రియమైన నా ప్రజలారా, అది తిట్టు కాదుగా. కాదు. ప్రియా భగవద్బంధువులారా, ప్రియా హిందూ బంధువులారా, డియర్ ఫ్రెండ్స్, ఇవేం తిట్లు కాదుగా. కాదు. అలాగే గొర్రెలు అనేది కూడా తిట్లు కాదు. అది వాళ్ళు ఎవరైతే బైబిల్ ఫాలో అవుతారో వాళ్ళు గాడ్ అని అనుకునే అతను వాళ్ళని గొర్రెలతో కంపేర్ చేశాడు. అకార్డింగ్ టు బైబిల్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ గోట్స్, నాట్ అకార్డింగ్ టు రాధా మనోహర్. ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఉన్నది, వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చెప్పింది. ఓకే, అది భగవద్గీత ప్రకారం అయితే మనం అంతా జీవాత్మ, అది మన రికగ్నైజేషన్, అది మన ఉపాధి అది. సో దాదాపు ఒక 2,000 గొర్రెలు ఉండొచ్చు. దే ఆర్ ఆల్ చీటర్స్. నువ్వెవరు చెప్పడానికి? చీటర్స్ అంటే ఏంటి? నువ్వు ఏది కాదో అదని చెప్పడం చీటరింగ్ కదగా. నువ్వు టీటీడీలో ఏమని జాయిన్ అయ్యావు? సర్టిఫికేట్లో హిందూ అని జాయిన్ అయ్యావు, అవునా? బొట్టు పెట్టుకోవడానికి నీకు ఏడుపు, వెంకటేశ్వరాన్ని మొక్కడానికి ఏడుపు, ప్రసాదం తినడానికి ఏడుపు. అది చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు,
ఇంకో ఎనీ వన్. మరి ఇవన్నీ ఏడుపున్నప్పుడు అక్కడి నుంచి శాలరీ వచ్చే శాలరీ నీకెందుకు? సార్ మేము అడిగేది అదేగా, ఆ నీతి లేని గొర్రెల్ని మనం ఎందుకు మేపాలి? రూపాయి దాచుకుని హుండీలో పుణ్యం వస్తుందని వేస్తారు. ఆ, ప్రజల సొమ్ము, హిందువుల సొమ్ము, దాన్ని జీతంగా తీసుకునేవాడికి నీతి ఉండాలా వద్దా? 100% నీతి ఉండాలి. అంతే, మేము అడిగేది అదే, మేము అనేది అదే. నేను టీటీడీ వాళ్ళని 6 ఏళ్ల క్రితం అడిగాను, టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం ఇవ్వండి అని. ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకని? మొన్న లలిత్ శ్రీనివాసానంద స్వామీజీ అక్కడ ధర్నా చేశారు ఆ గేటు దగ్గర. అవును. వీళ్ళు అక్కడ గేటు దగ్గర ధర్నా చేస్తుంటే ఓ బండి లోపలికి వెళ్ళిపోతుంది. ఏహోవా నా కాపరి. అది తినేది ఎవరి సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము. దూరేది ఏహోవా కొంప. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పి అలసిపోతున్నాం. ఇప్పుడు క్రైస్తవుల దేవుడు చవట కాబట్టి వీళ్ళకి పేరు పెట్టలేడు. సరే, మరి ఇప్పుడు దీంట్లో వీళ్ళకి కూడు కూడా పెట్టలేడు. కూడు పెట్టలేడా? కూడు పెట్టలేక కదా గుళ్ళో పని చేసేది. ఇప్పుడు మనం ఎవరైనా నికాస్ అని హిందువు, నువ్వు బొట్టు తీసేసి చర్చిలో పని చేయంటే అక్కర్లేదంటావు. వాడు హిందువునని చెప్పి అందులో జాయిన్ అయ్యి వాళ్ళ దేవుడు కూడి పెట్టట్లేదు కాబట్టి కదా గుళ్ళో పని చేసేదాడు. టీటీడీలో పనిచేసి గుళ్ళో పనిచేసి ఆ ప్రసాదం తింటే ఓకేనా? ఇప్పుడు దేవుడిని మీకు అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి. ఆయన పేరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, గుర్తున్నారు? తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాక ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఒక అధికారి, ప్రధాన అధికారి, ఓకే, అంతకుముందు ఆయన టీటీడీ ఈఓ, తెలుసు కదా, గుర్తుకొచ్చింది, చెప్పండి. వారు కొత్త ప్రభుత్వం వచ్చాక ఓ అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? మేము టీటీడీ ఎంప్లాయీస్ని చెక్ చేయడానికి ఇళ్ళకు వస్తాము, వాళ్ళు హిందువులా కాదా అని చెక్ చేస్తాం అన్నారు. తర్వాత టీవీలో న్యూస్ వచ్చింది. ఏమని? ఆయన కూడా అది చూసి ఓ అని ఇంటికి వెళ్ళిపోయారు. అంటే దాన్ని ఆయన చెక్ చేసే లోపల ఆయన కిక్ చేసేసారు. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది నా సెల్ ఫోను, ఎవడో జేబులో పెట్టుకున్నాడు, నేను చూశాను. ఇక్కడ మీ జేబులు చెక్ చేస్తాను అని అన్నాను. మీ దగ్గర ఆ సెల్ ఫోన్ లేదనుకోండి, ధారాళంగా చేతులు ఇలా పైకెత్తి చెక్ చేసుకోండి అంటారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు? నువ్వెవడరా నన్ను చెక్ చేయడానికి అంటారు. సేమ్ వీళ్ళు దొంగలు కాబట్టి కదా. ఆయన పాపం ఆయనకి ఉద్యోగం పోయిందని టీవీలో చూసి తెలుసుకున్నారట. ఓకే, ఇప్పుడు ఆయన చెక్ చేయనిచ్చుంటే వాళ్ళకి నిజాయితీ ఉందని అర్థమయ్యేది. సో ఎవరో ఒక పాస్టర్ ఎవరో పాములు కదిపారంట. సో ఆయన అక్కడి నుంచి పంపించారు. పాస్టర్? అదేంటంటే పాస్టర్ల జీతాలు ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు పాములు కదపకూడదా? పాస్టర్లు జీతాలు ఇవ్వడం ఏంటి అంటే మరి గుళ్ళో డబ్బులు అన్నీ మరి ఏం చేయాలి సార్? ధర్మనాశనానికి వాడాలి కదా. ప్రపంచంలో ఇంకో దేశం చూపించండి ఎక్కడన్నా పాస్టర్ల జీతాలు ఇచ్చే దేశం. అదే లేదు, మరి ఎక్కడుంది అది? ద ఓన్లీ వన్ స్టేట్, బిగ్గెస్ట్ బెగ్గింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి. ఇన్కమ్ సోర్స్ ఏముంది? మా గుళ్ళో డబ్బులేనా? నేను చెప్పండి. గుళ్ళో డబ్బులేగా. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి దొంగలకి ఇచ్చేది. లాస్ట్ టైం మనం మాట్లాడితే కూడా మన ట్రోల్స్ కూడా జరిగినాయి. శ్రీవాణి ట్రస్ట్ పోనీ చెప్పండి. శ్రీవాణి ట్రస్టు గత 4 ఏళ్ళుగా 100 కోట్లు వసూలు చేసింది వ్యాపారం చేసి. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో దిగు తిరుపతిలో అక్కడే కౌంటర్ ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ 10,500 ఇప్పుడు పొద్దున్న దర్శనం, ఫుల్ వ్యాపారం. మరి అక్నాలజ్మెంట్ 10,000 రూపాయలు ఇవ్వరా సార్? ఇస్తే ఏంటి? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి చెప్పు? ఏదో 600 గుళ్ళు కట్టామన్నారు. చూపించి ఒక 6 గుళ్ళు. నువ్వు చర్చి నుంచి రూపాయి తేలేవుగా, మసీద్ నుంచి రూపాయి తేలేవుగా, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి. మొన్నే హాజయాత్రకి 18 కోట్లు ఎంతో. మేము మా దేశంలో మా గుళ్ళకి వెళ్తుంటే ట్యాక్సులు కడుతూ మళ్ళీ ప్రతి గుడి ట్యాక్స్ కడద్ది తెలుసా గవర్నమెంట్కి. మసీద్ నుంచి ఏం రావు. అదే మన పాత బస్తీలోకి వెళ్ళు, కరెంటు బిల్లు అడిగితే కొట్టారు. మన పెద్ద ముఖసారేమో వాళ్ళకి గుడి భూములు ఇచ్చేస్తాడు.
ఉమ్. మొన్న ఏదో పోస్ట్ చూశాను, ఎంతవరకు నిజం నాకు తెలీదు. అప్పట్లో మన్మోహన్ సింగ్, ఇప్పుడు కేసీఆర్ అనుకుంటున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్, ఇప్పుడు కేసీఆర్. మన్మోహన్ సింగ్ అలాంటి డైలాగ్ ఒకటి వాడాడు. ఈ దేశంలో ఉంది, పేపర్ కటింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి వనరు మీద హక్కు ప్రతి భారతీయుడిది అంటే వాడు అన్నం తిన్నట్టు. కానీ ఏమన్నాడంటే ఈ దేశంలో ప్రతి వనరు మీద మొదటి హక్కు ముస్లింది అన్నాడు. ఏం తింటారో నాకు అర్థం కాదు అసలు. అక్కడెక్కడో అమెరికాలో వచ్చేది, ఇక్కడ కూడా ఇలాంటి డైలాగు మన పెద్దముఖ సార్ వాడాడని విన్నా. తెలంగాణ కోసం చచ్చిన వాళ్ళు ఒక్క ముస్లిం లేడు. శ్రీకాంతాచార్య చచ్చిపోయాడు, యాదా చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు, 1200 మంది చచ్చిపోయారు. ఒక క్రిస్టియన్ లేడు. అది అసలు అసలు వీళ్ళు వాళ్ళ సంఖ్య ఎందుకు నాటున్నారు నాకు అర్థం కాదు. ఈ వీడియో చూశాను ఇవాళ నిన్న. ఎక్కడ ఖాళీ జాగాలంటే అవన్నీ వక్ఫ్ భూమికి ఇచ్చేస్తారట పెద్దముఖ సారు. వాళ్ళకి జ్యుడిషియల్ అధికారులు కూడా ఇస్తారట. అసలు సెక్యులర్ అంటే ఏంటండి? క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ సంకనాకడమా? గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడమా?